సో ఇప్పుడు మనం అజ్యూర్ డేటా ఫ్యాక్టరీలో ఫర్ ఈచ్లో స్ట్రింగ్ వేరియబుల్ అసైన్ చేస్తే ఎలా బిహేవ్ చేస్తుంది అనేది చూద్దాం. సో పైప్ లైన్ ఆల్రెడీ ఉంది, ఈ ఫర్ ఈచ్ చెక్ చేయడం కోసం క్రియేట్ చేసిన పైప్ లైన్. ముందు దీనికి ఫర్ ఈచ్ యాడ్ చేద్దాం. ఓకే, ఫర్ ఈచ్ యాక్టివిటీని యాడ్ చేశాను. ఈ ఫర్ ఈచ్లో ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి కాబట్టి మినిమంగా నేను వెయిట్ యాక్టివిటీని యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇది మినిమంగా ఒకటైనా ఉండాలి కాబట్టి మనం కావాలంటే మోర్ దాన్ వన్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లస్ పెట్టుకొని. ప్రస్తుతానికి ఒక దాంతో చెక్ చేద్దాం, లేదంటే ఇది కూడా యాడ్ చేయనా ఇంకోటి. ఇంకోటి యాడ్ చేయనా అన్వరి? ఓకే, లేదంటే ఇంకొకటి యాడ్ చేసి చూద్దాం ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. ఇంకా డౌట్స్ వస్తాయేమో అనేసా? సరే ఓకే, అయితే మళ్ళా సరే ప్రస్తుతానికి ఒకటే యాడ్ చేసి చూద్దాం అయితే. ఓకే, ఇది చేసిన తర్వాత అయితే అలా కూడా చెక్ చేద్దాం ఒకసారి, ఇది ఎలా బిహేవ్ చేస్తుందో చూసాక అది ట్రై చేద్దాం అయితే. సరే, ఫర్ ఈచ్లో ఇప్పుడు ఒక యాక్టివిటీ యాడ్ చేసాం, వెయిట్ యాక్టివిటీ యాడ్ చేసాము, ఏదో ఒకటి మినిమంగా ఒకటైనా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం, స్ట్రింగ్ వేరియబుల్ క్రియేట్ చేద్దాం. స్ట్రింగ్ వేరియబుల్ ఫర్ ఈచ్ కోసం ఒక స్ట్రింగ్ వేరియబుల్ క్రియేట్ చేశాను. డేటా టైప్ స్ట్రింగ్ ఇచ్చాను. అన్వరి అని ఇస్తున్నాను, అన్ను అని ఇస్తున్నాను. ఇలా ఇచ్చి ఈ వేరియబుల్ని ఫర్ ఈచ్లో యాడ్ చేయాలి కాబట్టి ఫర్ ఈచ్కి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్ళి ఐటమ్స్కి వెళ్తే డైనమిక్ పారామీటర్స్ స్ట్రింగ్ వేరియబుల్ ఫర్ ఈచ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. వెయిట్ యాక్టివిటీలో బై డిఫాల్ట్ 1 సెకండ్ వెయిట్ టైం ఆల్రెడీ ఉన్నట్టుంది కదా, ఉంటుంది అనుకుంటా. సో ఇది ఇలాగే ఉంచేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి వ్యాలిడేట్ చేసి రన్ చేద్దాం. వ్యాలిడేషన్ అయిపోయింది, డీబగ్ చేద్దాం. సో ఎర్రర్ అవుట్ అయింది. The execution of template action main for each one failed. The result of the evaluation of for each expression at variable string for each is of type string. The result must be a valid array. డబల్ కోడ్స్ అది మనం అరేకి కన్వర్ట్ చేసిన తర్వాత కదా. ఓకే, సో ప్రస్తుతానికైతే స్ట్రింగ్ వేరియబుల్ని అసైన్ చేసాం కాబట్టి ఫర్ ఈచ్ స్ట్రింగ్ వేరియబుల్ని యాక్సెప్ట్ చేయదు, అరే ఒక వ్యాలిడ్ అరే వేరియబుల్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అనేసి ఫెయిల్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్ట్రింగ్ వేరియబుల్ని అరే వేరియబుల్ కింద కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఈచ్కి వెళ్ళి ఇక్కడ ఈ ఐటమ్స్లో ఇక్కడ అసైన్ చేసాం కదా, సో ఇక్కడ కన్వర్షన్ ఫంక్షన్కి వెళ్ళి అరేకి కన్వర్ట్ చేద్దాం. ఈ అరే స్టార్టింగ్ పెట్టాలి, ఒక్క నిమిషం. అరే వేరియబుల్ వచ్చేసి ఇది దీని బ్రాకెట్స్లో ఇది ఉండాలి, వేరియబుల్ ఉండాలి. ఓకే కొట్టే ఇప్పుడు కూడా ఫెయిల్ అవుద్ది, ఎందుకంటే అక్కడ మన సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ ఇవ్వాలనుకుంటా. చూద్దాం, ఆ ఎర్రర్ కూడా చూద్దాం. ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతుందా? సక్సెసే అయింది, ఎందుకంటే అది సింగిల్ వాల్యూ కింద తీసుకుంది. ఓకే, సక్సెస్ అయింది, సో ఇట్స్ ఫైన్. ఫెయిల్ అయ్యేది ఎప్పుడంటే వెయిట్లో మనం ఐటమ్ అనే దీన్ని యాడ్ చేస్తాం కదా, అప్పుడు ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు వెయిట్ యాక్టివిటీకి వెళ్ళి ఒకసారి వెయిట్ సెకండ్స్ని డైనమిక్గా ఫర్ ఈచ్ సెలెక్ట్ చేద్దాం ఐటమ్ ఫంక్షన్ త్రూ. ఇక్కడ ఫెయిల్ అవ్వాలి యాక్చువల్గా, ఎందుకు అంటే అక్కడ మన వెయిట్ సెకండ్స్ డిఫైన్ చేయాల్సింది ఇంటిజర్స్లో కాబట్టి. సో డీబగ్ చేస్తే ఇప్పుడు ఫెయిల్ అవ్వాలి యాక్చువల్లీ. ఇప్పుడు ఫెయిల్ అయింది. రీజన్ బీయింగ్ కుడ్ నాట్ కన్వర్ట్ స్ట్రింగ్ టు ఇంటిజర్, అన్నో పాత్ ఇంటర్వెల్ కౌంట్. సో స్ట్రింగ్లో మనం అన్ను అని ఇచ్చాం కాబట్టి అదే యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే,
ఇప్పుడు సో ఇప్పుడు ఈ వెయిట్ యాక్టివిటీలో సరే ఇప్పుడు స్ట్రింగ్లో ఓ పని చేద్దాం. వెయిట్ యాక్టివిటీలో అన్ను అనేది క్యారెక్టర్స్గా ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేయట్లేదు అంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే వేరియబుల్కి వెళ్ళి ఈ స్ట్రింగ్ వేరియబుల్లోనే అన్ను తీసేసి 10 అని పెడదాం. స్ట్రింగ్లోనే ఇంటిజర్ వాల్యూ ఇద్దాం. ఇలా ఇస్తే యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూద్దాం. డబుల్ కోట్స్లో ఇవ్వాలి మనకు తెలుసు, బట్ ఒకసారి చెక్ చేద్దాం. సక్సెస్ అయింది ఏంటి? ఇందాక మనం చెక్ చేస్తున్నప్పుడు డబుల్ కోట్స్లో ఏమని అడిగింది కదా. అదే నేమ్స్ పెట్టాం కదా. మనం అప్పుడు నేమ్స్ పెట్టాం. ఓకే, అది మన ఓకే మనం అరే వేరియబుల్ చెక్ చేసినప్పుడు అలా అడిగింది కదా. ఓకే స్ట్రింగ్ వేరియబుల్కి కాదు. ఓకే, సో దిస్ ఈస్ ఫైన్. స్ట్రింగ్ వేరియబుల్లో ఇప్పుడు మనం 10 అని ఇచ్చాము. సో ఇది సక్సెస్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెయిట్ యాక్టివిటీలో వెయిట్ టైమ్ ఇన్ సెకండ్స్ ఐటమే ఉంది. సో ఫర్ ఈచ్ ఐటమే ఉంది, అయినా కూడా ఫెయిల్ అవ్వలేదు. ఎందుకు అంటే అక్కడ స్ట్రింగ్లో మనం నెంబర్ ఇచ్చాం కాబట్టి ఫెయిల్ అవ్వలేదు. వెయిట్ సెకండ్స్కి అయితే అంతేగా. ఇప్పుడు సపోజ్ నాకు డౌట్, ఇప్పుడు వేరియబుల్లో అన్ను కామా అన్వరి అని ఇస్తే ఏమవుద్ది? ఒకసారి ఇలా చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ తీసుకోదు, ఫెయిల్ అవుద్ది. ఎందుకంటే కుడ్ నాట్ కన్వర్ట్ స్ట్రింగ్ టు ఇంటిజర్. ఇది ఫెయిల్ అయింది. వెయిట్ యాక్టివిటీ ఫెయిల్ అయింది ఎందుకంటే వెయిట్ టైం కావాలి కాబట్టి దానికి. ఇది ఫైన్. ఫర్ ఈచ్ ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం. ఇది ఎందుకు ఫెయిల్ అయిందంటే వెయిట్ యాక్టివిటీ ఫెయిల్ అయింది కాబట్టి ఫర్ ఈచ్ ఫెయిల్ అయింది. కానీ యాక్చువల్గా ఫర్ ఈచ్కి అయితే అది ప్రాబ్లం ఏం కాదు, వెయిట్ యాక్టివిటీ దగ్గర ప్రాబ్లం. ఓ పని చేద్దాం అయితే, వెయిట్ యాక్టివిటీ దగ్గర మనం మాన్యువల్గా వెయిట్ టైంని వెయిట్ యాక్టివిటీ అదే మాన్యువల్గా వెయిట్ టైంని మాన్యువల్గా ఇద్దాం. ఇది తీసేసి ఒక 3 ఇద్దాము. ఇప్పుడు ఒకసారి వ్యాలిడేట్ చేసి డీబగ్ చేద్దాం. ఇప్పుడు మనం స్ట్రింగ్లో 2 వాల్యూస్ ఇచ్చాం. అరే కింద ఆల్రెడీ కన్వర్ట్ చేసాం కాబట్టి 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి యాక్చువల్గా కదా. కానీ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? కుడ్ నాట్ కన్వర్ట్ స్ట్రింగ్ టు ఇంటిజర్. అన్ను అన్వరి పాత్ ఇంటర్వల్ కౌంట్. స్ట్రింగ్ టు ఇంటిజర్కి ఎందుకు కన్వర్ట్ అవుతుంది? ఇన్నర్ యాక్టివిటీ ఫెయిల్డ్. ఒక నిమిషం, మనం కన్వర్షన్ ఏమి ఇచ్చాము ఇక్కడ? అరే కన్వర్షనే కదా ఇచ్చాము. చూద్దాం. అరే కన్వర్షనే ఇచ్చాం. ఒకసారి తీసేసి మళ్ళీ అసైన్ చేస్తున్నా. ఫంక్షన్స్ కన్వర్షన్ అరే, తర్వాత వేరియబుల్ స్ట్రింగ్ వేరియబుల్. ఓకే, ఇన్నర్ యాక్టివిటీ ఫెయిల్ అయింది కాబట్టి ఇది ఫెయిల్ అయింది ఉంటుంది. ఇన్నర్ యాక్టివిటీ కుడ్ నాట్ కన్వర్ట్ ఇంటిజర్ టు స్ట్రింగ్. ఇంటిజర్ టు స్ట్రింగ్ ఇన్నర్ యాక్టివిటీ ఎందుకు కన్వర్ట్ చేయాలని చూస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇన్నర్ యాక్టివిటీ అంటే ఇది కదా, వెయిట్ కదా.
ఇది ఒకసారి ఇలా పెట్టి చూద్దాం. డబుల్ కోర్స్ వ్యాలిడేట్ చేస్తుందాం. వెయిట్ 1 ఎందుకు ఫెయిల్ అవుతుందో నాకు అర్థం అవట్లే. 1 తీసేసాం కదా మనం ఇందాక. కాదన్వరి మనము ఫర్ ఈచ్ లో వెయిట్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది? అది వెయిట్ మనం ఐటమ్ కాకుండా మాన్యువల్ గా పెట్టాం కదా. ఇప్పుడు సపోజ్ సరే ఇలా తీసేద్దాం, అసలు 1 పెడదాం. ఓకే, ఇందాక 3 పెట్టాం, అదైనా డిఫాల్ట్ వాల్యూనే కదా. కానీ అక్కడ ఐటమ్ అలాగే ఉంది కదా. ఇప్పుడు ఫెయిల్ అవుతుంది ఇప్పుడు కూడా. ఓకే, అయితే ఇందాకేదో అటు ఇటు మనం పెట్టాం కానీ అది వెయిట్ అలాగే ఉండిపోయింది. మనం సంథింగ్ ఏదో. ఓకే ఓకే, మనం మార్చాం కానీ అక్కడ అప్డేట్ అవ్వలేదు సరిగ్గా. దాని గురించి. ఓకే ఓకే, అందుకని ఫెయిల్ అయింది. సో దీన్ని బట్టి చూస్తే ఓకే, మన అండర్స్టాండింగ్ కరెక్టే కదా. సపోజ్ ఒకసారి ఇక్కడ ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, కానీ ఇక్కడ 2 సార్లు అవ్వాలి కదా. 2 సార్లు అవ్వాలా? మనం 2 వాల్యూస్ ఇచ్చాం. ఎందుకంటే ఇది స్ట్రింగ్ యారే కింద కన్వర్ట్ అయినప్పుడు 2 వాల్యూస్ కింద తీసుకోవాలి కదా. సరే ఇలా చేసి చూద్దాం. ఓకే ఓకే, సో స్ట్రింగ్తో మల్టిపుల్ టైమ్స్ మనం చేయలేం ఎన్ని ఇచ్చినా కూడా. ఓకే ఫైన్. సో స్ట్రింగ్లో ఇంటిజర్ వాల్యూ ఇచ్చేసి ట్రై చేస్తే ఒకసారి ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇక్కడ వెయిట్ కూడా అక్కడ ఇచ్చేస్తుంది. ఇది 10 seconds వెయిట్ చేస్తుంది. ఓకే, స్ట్రింగ్ని మనం యారే కింద కన్వర్ట్ చేసినప్పుడు తీసుకుంది, ప్లస్ అది నెంబర్గా మనం ఇచ్చినప్పుడు అది వెయిట్ సెకండ్స్లో కూడా తీసుకుంది. కాకపోతే స్ట్రింగ్లో మనం మల్టిపుల్ వాల్యూస్ ఇస్తే ఎర్రర్ అయితే త్రో చేయలేదు, కానీ అది ఒకసారే రన్ అయింది. యారే ఉన్నప్పుడే మల్టిపుల్స్ కింద కౌంట్ చేసుకుంటుంది అంతే. ఓకే, సో ఇది ఓకే, ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా.